హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి ఏంటి 2-3 రోజుల నుంచి వ్లాగ్సే పెట్టడం లేదు, వీడియోస్ కూడా ఏవి కూడా ఎడిట్ చేసి పెట్టుకున్నా కానీ వాయిస్ ఇవ్వడానికి టైమే లేదు. ఇంట్లో పని ఎక్కువైంది, బయట తిరగడం కూడా, మళ్ళీ గుడిలు విజిట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను, సారీ. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ రొటీన్ తోటి పాచిపాకిలతోటి స్టార్ట్ అయ్యా. ఈ రోజుదైతే ఈ వీడియో కాదు, ఇప్పటిది కూడా కాదు. 2 days బ్యాక్ వీడియో. నేనేం చేశాను, ఎలా ముగ్గులు వేస్తాను, ధనుర్మాసంలోనే ముగ్గులు వేస్తానా అని మీకు ఒక డౌట్ రావచ్చు. లేదు, రోజు కూడా పాచిపాకిలు నేనే చేసుకుంటూ ఉంటాను, కానీ సూపర్గా వేస్తున్నాను ముగ్గులు. ఇంకా చాక్ పీస్ తోటి లైన్స్ గీయడం మానేశాను, ఎందుకంటే మొత్తం తుడవాల్సి వస్తుంది, అంత వంగి చేయొద్దు అని చెప్పారు డాక్టర్లు. అందుకనే మామూలుగా మధ్యలో మటుకు చాక్ పీస్తో వేస్తున్నాను, లైన్స్ మటుకు ఇలా గీస్తున్నాను. గిరిక అన్ని చోట్ల కూడా దొరకదు. ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ డేస్ రోజున మనకి గిరిక అయితే దొరుకుతుంది. అందరూ అమ్మరు, ముగ్గు వేసేవాళ్ళు కొంతమంది తీసుకొచ్చి మటుకు 4 lines ఉన్నది మటుకి అమ్ముతున్నారు. నా దగ్గర 6 lines ఉంది, 2 linesది ఉంది, 4 linesది కూడా ఉంది. అంటే 2 lines అంటే 2 వస్తాయని అనుకోండి, 2, 2, 2 అట్లా 6 lines వస్తుంది. మళ్ళీ 4 కూడా అంతే, మళ్ళీ 8ది కూడా అంతే. 8 lines వచ్చేసి 4 ఒక దగ్గర ఉంటాయి, ఇంకొక 4 ఒక దగ్గర ఉంటుంది. ఈసారి మీకు వీడియోలో నేను చూపిస్తాను నా గిరికలు ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా రౌండ్ కూడా ఒక 4 తీసుకున్నాను. ఇంకా ముగ్గేసి ఇంట్లోపలికి రాగానే గజ్జకాయ పొడి ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగాలి కదా. 1 month అయిపోయింది, ఇది బాగానే ఉంది, కానీ రిజల్ట్ అనేది ఇంకా కన్ఫామ్గా నేను చెప్పలేకపోతున్నాను. మీరు కూడా వాడాలి అని అనుకుంటే అనుమానం లేకుండా వాడుకోవచ్చు. మెంతులు యాడ్ చేసుకోవచ్చు, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉత్తి గజ్జకాయ పొడి ఇంకా మిరియాలు ఒకటే యాడ్ చేసుకున్నాను, పసుపు కూడా హెల్త్కి మంచిది. నేను ఇందులో మెంతులు యాడ్ చేయకపోయినా ఎర్లీ మార్నింగ్ మెంతి పొడి తాగడం అలవాటు కదా. ఇంకొక విషయం ఏంటంటే, రోజు కూడా చల్లకవంతో ఎందుకంటానంటే, లక్ష్మీదేవి ఆ చల్లకవం సౌండ్కి ఇంట్లోనే ఎల్లప్పుడూ స్థిర నివాసంగా ఉంటుంటా. ఇక్కడ మజ్జిగ మటుకు కంపల్సరీగా తీసుకోండి, ఉత్తి వాటర్లో మటుకు తీసుకోకండి. మజ్జిగ తాగలేని వాళ్ళు ఈ గజ్జకాయ పొడిని స్కిప్ చేయండి, ఎందుకంటే మజ్జిగ కానీ పెరుగు కానీ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్మోస్ట్ 99% తాగుతారు, కానీ 1% చెప్పలేం కదా, అందుకు చెప్పాను. కానీ ఓవర్ హీట్ అయిపోతుంది బాడీకి. ఎర్లీ మార్నింగే ఇంట్లో దీపారాధన పూజ కంప్లీట్ అయిపోతుంది కదా. సంధ్యావందనము, దీపాలు పెట్టుకోవటం, ఇంకా నిత్య పూజ అయిపోతుంది. తర్వాత నేను సంకల్పం చెప్పుకుంటే నిత్య ప్రార్థన పూజ చేసుకుంటాను. కుంభమేళా జరుగుతోంది, చాలా రద్దీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, వెళ్ళే వాళ్ళకి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రషెస్ అంటే ట్రైన్లు కూడా స్పెషల్ ట్రైన్స్ వేశారు. ఇంకొకటి విషయం ఏంటంటే, మనము వెళ్ళే వాళ్ళం బస్సులో కూడా ప్యాకేజెస్ పెట్టారు. 13,000 ఒక్క మనిషికి ప్యాకేజ్ పెట్టారు బస్సులో. ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పటిదో కూడా నాకు గుర్తులేదు ఈరోజు, అయినా కూడా వాయిస్ మట్టుకు చెప్తున్నాను. ఇంకా పాచి పనులు అన్నీ కంప్లీట్ అయిపోవాలి కదా. ఎర్లీ మార్నింగే పాచి ఊడుస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఊడకపోతే చెత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం చెత్త వేయలేదనుకోండి, ఇంకా నెక్స్ట్ డే వరకు, ఈ మధ్యకాలంలో వాళ్ళు డే బై డే వస్తున్నారు, హెల్త్ బాగాలేట, అందుకని డే బై డే వస్తున్నారు. అంటే 2 రోజుల వరకు చెత్త అలాగే ఉంటుంది. ఇంకా పాచి మొత్తం చెట్లు వసంత ఋతువు కదా ఇప్పుడు మనకి, ఉగాది వచ్చే వరకు ఇలా ఆకులు రాలిపోతూనే ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ ఉగాది నుంచి చిగురించడం ప్రారంభిస్తుంది కదా. అప్పటి వరకు నాకు ఇలా చెత్త ఎక్కువగానే వస్తుంది. ఇంకా ఇల్లు వెతుకుతూనే ఉన్నాను, ఇల్లు మటుకు దొరకలేదు. ఇంకా వాకిలు ఊడ్చుకొని చెత్త అంతా ఎత్తిన తర్వాత చెత్త వాళ్ళు వచ్చారు. సరే, ఈ చెత్త గోలు ఎందుకు, కానీ ఈరోజు మంచి విషయాలు కొన్ని తెలుసుకుందాం. జీవితంలో ఆనందాన్ని నింపే కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నేడు సమాజంలో మందిని ముంచడం తప్ప వేరే పని ఏమీ లేదుగా. ఇకపోతే వంచడం, ఇదే జరుగుతోంది. నేటి మనిషి పాపపుణ్యాలు మరిచి విచ్చలవిడిగా డబ్బుల కొరకు ప్రవర్తిస్తున్నారు, పరుగులు పెడుతున్నాడు. డబ్బుల కోసం తప్పనించి వేరే దానికోసం ఏ రోజున కూడా ఆలోచించడం లేదు. నన్ను ఎవరు చూస్తున్నారు అని అందరికీ ఉంటుంది కదా. నన్ను ఎవరు గమనిస్తున్నారు, ఆ విషయం కూడా మనసులో అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయం మటుకు ఎవరికీ లేదు.
అంటూ చెయ్యరాని పనులన్నీ చేస్తూ సమాజంలో బడాబాబులుగా చలామణి అవుతున్నారు కదా. అంటే దేవుడున్నాడు, పాపపుణ్యం, మంచి వస్తే నాది, చెడు వస్తే మరి భగవంతుడిని పట్టుకొని అందరూ కూడా పరాధేయపడుతూ ఉంటారు. సరే, ఇక్కడ మధ్యలో ఒక విషయం మాట్లాడతా. ఇగోండి, చెత్త వాళ్ళు వచ్చేసారు, చెత్త తీసుకొని వెళ్తారని చెప్పి మొత్తం డస్ట్ అంతా ఎత్తేసాను. మోసం చేసేవాడు తెలివిగా మోసం చేశానని సంబరపడతాడు కదా. మోసపోయినవాడు అయ్యో మోసపోయానే అని బాధపడుతూ ఉంటాడు. అసలు మోసం పోయింది, మోసం చేసేది ఎవరు? విధి అనే ఉన్నదని మర్చిపోకు మిత్రమా. కాలం కాటేస్తే కనుమరుగవుతావు, గుర్తుపెట్టుకో. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు పని. విమర్శలకు తలొగ్గకు. ఎవడో అన్నాడని నువ్వు తగ్గకు. ఎందుకంటే తగ్గావనుకో మరి వాళ్ళు కూడా నీకంటే ఎక్కువగా గద్దెలాగా తన్నుకుపోతారు. నువ్వెంతో, నీ విలువెంతో, నీ బలం ఎంతో నీ వెనకాల తిరిగే వాళ్ళను చూసి కూడా చెప్పవచ్చు. మరి అంటే నువ్వు ఎవరితో తిరిగితే నీ వాల్యూ అలా పెరుగుతుంది. అలా అని వాళ్ళలాగా బతకాలని మటుకు ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే కుక్కలతో కలిసి తిరిగితే మొరగడం మాత్రమే నేర్పిస్తాయి కదా. కానీ సింహాలతో కలిసి తిరిగితే చూడు, గర్జించడం కూడా నేర్పిస్తాయి. సింహాలు ప్రమాదమే కదా అని అనుకుంటున్నామేమో, కానీ సింహంలాగానే బతకాలి కదా. ప్రమాదం అని తెలిసిన సింహాన్నే ప్రేమించు. ప్రమాదం లేకున్నా నక్కలతో చెలిమి వద్దు. నక్కలు గుంట నక్కల్లాగా మన వెనకాలే గోతులు తీస్తూ ఉంటాయి. నక్కలు అని ఉదాహరణ చెప్పాను కదా. నక్కలు అంటే మన వెంట ఉండి తిరిగి మన పక్కన ఉండే వాళ్ళే గుంట నక్క లాంటి వాళ్ళు. అంటే నవ్వుతూ మన మంచి కోరినట్టే ఉంటారు, కానీ మన మంచి కోరరు. ఎప్పుడు పాడైపోతారా అని గుంట నక్కల్లాగా ఎదురు చూస్తారు. మూర్ఖులతో వాదించే బదులు మౌనంగా ఉండడమే మేలు. బురదలో పొర్లాడే పందికి అత్తరు అంటే సెంటు వాసన, ఇవన్నీ ఎంత వేసినా సుగంధం విలువ ఏం తెలుస్తుంది? అలాగే మన జీవితం విలువ, మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ లోకమంతా కూడా అవకాశవాదులతో నిండి ఉంది. అవసరానికి ఊసరవెల్లులాగా రంగులు మార్చే లోకంలో బ్రతుకుతున్నాం మనం. మరి బ్రతికే కొద్దీ మనం ఊసరవెల్లుల మధ్యలో ఉన్నామని చెప్పి మన జీవితాన్ని ఏమాత్రం మార్చుకోవద్దు. మనం ఎంత ఆనందంగా బ్రతకాలనుకుంటామో అంతే ఆనందంగా బ్రతకాలి. ఇక్కడ నేను గుడికి వచ్చానని చెప్పాను కదా, నిమిషాంబిక దేవాలయానికి వచ్చాను. కానీ ఎంత మంచిగా దర్శనమైందంటే, అమ్మవారి నామాన్ని రోజు చదువుకుంటే మంచిదని మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీశాను, ఫోటో కూడా. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. 21 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇంకొకటి, అమ్మవారిని చూడంగానే కూడా అసలు కళ్ళు మూసుకోకూడదుట. దర్శనం చేసుకోగానే అమ్మవారిని మనం ముందుగా చూసి మనం ఏదైనా కోరుకుంటే 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ నెరవేరుతుంది. అమ్మవారిని చూడటానికైతే 2 కళ్ళు చాలు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకొకటి, మంచి దర్శనం కలుగుతుంది. మధ్యాహ్నం పూట 2 నుంచి ఖాళీగా ఉంటుంది అని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి నేను 11 ఏమో వెళ్తే నేను వచ్చేసరికి ఇంటికి 2:30 అయింది. అందుకే వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో వంట, మళ్ళీ సాయంత్రం ప్రదోష వేళల్లో అభిషేకం చేసుకుంటున్నా కదా, వాయిస్ చెప్పే టైం లేకుండా పోయింది. అందుకనే త్రయోదశి, మాస శివరాత్రి, చతుర్దశి రోజు కూడా వస్తున్నాయి. నందికి అభిషేకం చేసిన, శివుడికి అభిషేకం చేసుకుంటున్న సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అంటారు. కుంభమేళ కూడా జరుగుతోంది అలహాబాదులో. ప్రయాగరాజ్ మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది కదా. వెళ్దాము అని అనుకుంటున్నా. మరి దేవుడు ఆజ్ఞ లేనిదే నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? అందుకనే అనుకుంటున్నాను. ట్రైన్లు కానీ బస్సులు కానీ అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాను. మరి వెళ్తానో వెళ్ళనో ముందు ముందు వీడియోస్లో చూడాల్సిందే. ఇంకా 3-4 మంచి విషయాలు చెప్పుకొని ఈ వీడియోని మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను. నిజానికి నమ్మించాలంటే ఎవరికైనా సరే ప్రూఫ్స్ కావాలి కదా. ఈ లోకానికి అబద్ధాన్ని నమ్మించాలి అంటే నటిస్తే చాలు. మరి నటించాలి అనంటే అదొక ప్రావీణ్యం. సినిమాలో హీరోల్లాగా నటిస్తే సరిపోతుంది. అబద్ధం కోసం ఎన్ని పనులైనా చేస్తారు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతో అతికినట్టుగా అన్నీ కూడా నిజం చెప్పినట్టుగా మనల్ని నమ్మిస్తారు.
గుళ్ళకు వెళ్ళాను అని అనుకుంటున్నారా? 2 గుళ్ళు ఒకటేసారి అమ్మవారిది, అయ్యవారిది యాడ్ చేయాలనే ఉద్దేశంతో 2 గుళ్ళది కూడా ఒకటేసారి మీకు చూపిస్తున్నాను. ఈ గుడి వచ్చి కీసరికి వెళ్ళాము. కీసరలో దామివారి దర్శనమైంది. ఆహా! ఎంత బాగా అయిందో. ఇప్పుడు చూపిస్తున్నది మా అక్క, ఇంకా మా ఫ్రెండ్ ఆంటీ అని చెప్పి మేము ముగ్గురం కలిసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. కీసర దేవాలయం. ఎవ్వరూ కూడా లేరు. మాస శివరాత్రి రోజు ఇంకా రెనోవేషన్ అవుతోంది, పెయింటింగ్లు అవుతున్నాయి. వచ్చేది మాస శివరాత్రి అని మేము ఇప్పుడు వెళ్ళింది చెప్పాను. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో శివరాత్రి ఉంది కదా. 2 గుళ్ళది కూడా ఒక్కరోజే వెళ్ళలేదు. ఒకరోజు ఒక గుడి, ఇంకొక రోజు ఇంకొక గుడి వెళ్ళాను. కానీ 2 గుళ్ళకు వెళ్ళానని చెప్పి నిమిషాంబిక దేవాలయం బోడుప్పల్లో ఉంది. ఇది కీసర అందరికీ తెలిసిందే. ఇక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకొని మా ఫ్రెండ్ ఇంకా మా సిస్టరు మేము అక్కడ ఇంకా ఎన్ని కోతులు ఉన్నాయో మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. మేము ఆటో బుక్ చేసుకున్న అతను బ్రెడ్ తీసుకొని వచ్చాడనమాట. ఆ బ్రెడ్ మేము అందరం కలిసి ఆ కోతులకి వేసాం. అసలు మనుషులు పనికిరారు వాటికి ఉన్న తెలివి ముందు. ఇక్కడ ఉప్మా తినేసాము. ఒకళ్ళు ఉప్మా తీసుకొస్తే ఒకళ్ళు ఇంకొకటి తీసుకొచ్చారు. ఇంకా నేనైతే రవ్వ లడ్డూలు తీసుకువెళ్ళాను. ఇగోండి మా ఫ్రెండ్ కూడా తింటోంది. ఇగోండి కోతులు, ఎన్ని కోతులు ఉన్నాయో కానీ రోడ్డు మీదకి ఏవి కూడా వేస్తే వాటి ప్రాణం మీదకి తెచ్చిన వాళ్ళం అవుతాం కదా. అందుకని తీసుకొని పక్కకు వచ్చి బ్రెడ్ అయితే పెడుతున్నాం. మాకు తెలియదు కదా ఇలా తీసుకొని రావాలని. ఆటో అబ్బాయి ఇలా వచ్చినప్పుడల్లా అక్కడ బుకింగ్ ఉన్నప్పుడు ఇలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాడట. మీకు ఎవరికైనా వెళ్ళినప్పుడు ఇలా ఎవరికైనా పెట్టడం మంచిది కదా. ఆవుకి, కుక్కకి, కోతులకి అందరికీ పెట్టడం మంచిది. పక్షులకి కూడా మాట్లాడలేని వాటికి పెడితే మంచిది. మనం నమ్మించి మోసం చేసే వాళ్ళకి పెడితే ఏం ఉపయోగం చెప్పండి. ఇంకా ఇంటికి రాగానే ఇవి కొన్న వంకాయలు కాదు, నిన్న మా ఇంట్లో లంచ్ ఏంటనేది చూపిస్తా. మాకు తెలిసిన వాళ్ళు ఈ పొలంలోవి తీసుకొచ్చి వంకాయలు కూర మటుకు ఆహా సూపర్ టేస్టీగా అయింది. మరి మీరు కూడా ఇలా చేసుకోండి. నూనె వేసుకోవాలి వంకాయలకి తగ్గట్టుగా. కొంచెం వంకాయకి నూనె ఎక్కువే పడుతుంది. అలా కాకపోయినా నూనె తక్కువ కూడా వేసి చేసుకోవచ్చు. వంకాయలు బాగుండాలి. ఆర్గానిక్వి కదా, అంటే పొలం నుంచి తెచ్చినవి కదా. అసలు ఒక్కటి తప్ప నుంచి మిగతా అన్ని కాయలు బాగున్నాయి. ఇంకోటి రౌండ్వి, అది కూర ఎలా చేయాలో తెలియదు. మళ్ళీ ఒకసారి కనుక్కొని చెప్తాను. అది ముళ్ళ వంకాయట. అందుకనే చెట్లు పెట్టుకుందామని ట్రై చేస్తుంటే కుండీలలో చెట్లు అస్సలు రావట్లేదు. మరి ఎందుకో ఏంటో నాకు తెలియదు. ఇంకా పాలకూర కొంచెం వచ్చింది, బెండకాయ చెట్టు వచ్చినట్టుంది, చుక్కకూర కొంచెం వచ్చింది, పచ్చల కూర ఉంది. ఇంకా గోంగూర చెట్టు అయితే చలికి ఎండిపోయింది. ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకోవాలని ఎంతో ఇష్టం. ఉప్పు పసుపు వేసుకోవాలి, జీలకర్ర కారం పట్టుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఉప్పు వేయాలి. నేను వంకాయల్లోనే ఉప్పు వేసేసాను, ఎందుకంటే వస్తుందని చెప్పి ముందుగానే వంకాయలు నూనెలో వేయంగానే ఉప్పు పసుపు వేసుకోవాలి. వంకాయలు ఉప్పు వేయకపోతే వస్తుందని చెప్పా కదా, అంటే చేదైపోతుంది కూర. అందుకనే ఇంకోటి జీలకర్ర పొడి ఇంట్లో ఉంటే అది యూజ్ చేయకండి. ఇలా అప్పుడు జీలకర్ర మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ వాసన వస్తుంది, ఆ అరోమా అనేది ఆహా ఎంత బాగుంటుందో కూర. మీరు ఇలా ట్రై చేయండి. ఉప్పు పసుపు కారం వేసుకొని ఎంత బాగుంటుందో. ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదు. ఇంకా పర్పుల్లో కొన్ని బుక్ చేసుకున్నాను. ఆ బుక్ చేసుకున్నవి ఆర్డర్ వచ్చిందనమాట. గుడికి వెళ్ళినప్పుడు తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇది బాగుంది. కొన్ని purple.comలో అన్నీ కూడా బాగున్నాయి. ఈ ప్రమోషన్ వీడియో అనుకుంటారు నేను ఏదైనా చెప్తే. నేను బుక్ చేసుకున్నవి మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి, ఫేస్ బాగుంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. కానీ మీ దగ్గర నుంచి మీకు తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా కొన్ని. ఇంకా మాయిశ్చరైజరు, ఫేస్ వాష్. ఇప్పుడు గ్లాస్ ఇది మంచిగా ఉంటుంది కదా ఫేస్ వాష్. మామా ఎర్త్ది కూడా ఒకటి బుక్ చేసుకున్నాం. మరి అది యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది. ఇది కూడా మాయిశ్చరైజర్. 3 మాయిశ్చరైజర్స్ బుక్ చేసుకున్నాం. గ్లాస్ ఇది ఒకటి మామా ఎర్త్లో బుక్ చేసుకున్నాం. ప్లమ్ వాళ్ళది బాడీ లోషన్. ఇది చాలా బాగుంది. స్మెల్ అయితే బాడీకి కూడా మాయిశ్చరైజింగ్గా ఉంది. ఇప్పుడున్న కాలంలో డ్రై అయిపోయి ఒళ్ళంతా దురదలు, ఎలర్జీ వచ్చినట్టుగా దురదలుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే
మనం ఎలా ఉండాలి అనే దానికోసం లాస్ట్గా ఒక విషయం అయితే చెప్తాను. ఎలా ఉండాలి ఏంటి, ఎవరి కోసం మనం ఎలా ఉండాలి, ఎవరి కోసమో మనం మన యాటిట్యూడ్ని మటుకు మార్చుకోవద్దు. మారాలనుకుంటున్నా సరే, మార్చుకోవాలనుకుంటున్నా సరే, మన యాటిట్యూడ్ని మాత్రం ఎవరి కోసమో నా క్యారెక్టర్ని మటుకు మార్చుకోను మాత్రం అని చెప్తున్నాను. ఎవరి కోసమో మనం మారాల్సిన పని లేదు. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం బతకచ్చు. మన లైఫ్ ఇది. ఇంకా సాయంత్రం పొద్దున ఒలిచిన దానిమ్మకాయ గింజలు ఉన్నాయి, దేవుడికి నైవేద్యం పెట్టాను, మీకు తెలుసు. ఇంకా ఇప్పుడే తీసాం కదా దేవుడి దగ్గర. మహాశివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటూ ఉంటే పొద్దున పెట్టిన నైవేద్యం తీసాం. ఇంకా ఆ కాయ అలా ఉండిపోయింది. ఇవి వచ్చేసి 4 కాయలు, 3 గ్లాసులు దానిమ్మకాయ జ్యూస్ వచ్చింది. వాటర్ ఎక్కువగా యాడ్ చేయలేదు. జ్యూసెస్ తాగితే మంచిది ఏదన్నా తిన్నాక. ఇంకా బంగారం అంటారు కదా అమ్మవారిది, మొన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే సమ్మక్క సారక్కి బంగారం ఇస్తారు కదా, ఆ బంగారం కూడా కొంచెం వేశాను. దేవుడికి నైవేద్యం పెట్టాను, దేవుడికి పెట్టాను కాబట్టి వేశాను, కానీ మామూలుగా అయితే ఏమీ కూడా వేసుకోక్కర్లేదు. దానిమ్మకాయ జ్యూస్లో, ద్రాక్ష జ్యూస్లో కూడా నేను మొన్న వేసింది ఇదే నైవేద్యం. ఇల్లు అయితే ఎంత ఆగంగా ఉండాలో. మరి బయటికి వెళ్ళేసి వస్తే పనులు మీకు అవుతాయో అవ్వవో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయలేదని ఒకటి. ఇది వచ్చేసి నిన్నటి వీడియోనే. ఇంకా 2 వీడియోలు ఉన్నాయి వాయిస్ చెప్పుకోవాలి. ఇంట్లో పని అవ్వట్లేదు, వంట టయానికి చేయట్లేదు, తినడం లేదు. మరి బయటికి వెళ్ళేసి వస్తే ఇంట్లో ఎవరైనా ఉంటే చేసి పెడతారు. ఇంట్లో ఎవరు లేకపోతే ఏ పనైనా ఎందుకు అవుతుంది? ఒకళ్ళే చేసుకోవాలని అంటే ఎప్పుడు ఏది కూడా కాదు. ఇంకా వేడి వేడి వస్తువులు పెట్టడానికి అవి కూడా దాని మీద పెడుతూ ఉంటా కదా, అందుకని ఇక్కడ నేను అవి కూడా అప్పుడప్పుడు తోమేసుకుంటూ ఉంటా. ఇంకా నైట్కి వచ్చేసాము, దోశ వేసుకుందామని. దోశ పిండి కొంచెంగా ఉంది. ఇంకా పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి పుట్నాల పచ్చడి చేశాను. కొబ్బరి కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. 3 పచ్చిమిరపకాయలు వేసాను, కొబ్బరి ఎక్కువగా వేసాను, పుట్నాల పప్పు మటుకు కొంచెంగా వేసుకున్నాను. వేసి కొంచెం ఉప్పు వేసాను. రాళ్ళు ఉప్పు వేసుకుంటాను ఇక్కడ, మీకు తెలియకపోతే మెత్తనుప్పు వేసుకోవచ్చు. దోశలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. కొబ్బరి పచ్చడి కూడా అసలు సూపర్. ఇంకా నేనైతే తినలేదు. దోశలు ఎవరికి అనుకుంటున్నారా? మా పాపకి, మా వారికి. ఇంకా నేను జావ తాగుదామని చెప్పి, కొంచెమే దోశ పిండి ఉందిగా, అయినా నాకు జావ తాగడం అలవాటే, నాకు ఇష్టం కూడా. ఎందుకంటే నైట్ సింపుల్గా కంప్లీట్ చేస్తే మార్నింగ్ హెల్తీగా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కూడా స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఏ జ్యూసెస్ కూడా లైవ్గా చెప్తున్నాను. నేను అంతకుముందు తాగాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. పరగడుపున ఒక గుమ్మడికాయ జ్యూస్ తప్పనించి ఏ జ్యూసు కూడా తాగకండి. గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ చేస్తుంది. ఇగోండి, దోశ కొబ్బరి పచ్చడి వేసి నేను జాబతోటి అంటే బెల్లం వేసుకున్నాను. పాలేం వేసుకోలేదు, పాలు ఉన్నాయి కానీ నేను వేసుకోలేదు. ఓట్స్ని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలో కూడా డీటెయిల్గా చెప్తున్నాను. జావ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ మజ్జిగ వేసుకోలేదు, సాల్ట్ కూడా వేసుకోలేదు. ఇలా నైట్ తాగితే మంచి నిద్ర పడుతుంది అని చెప్పి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఎందుకు వేసుకున్నానంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, అందుకనే వేసుకున్నా. ఇలా జావతోటి ఫినిష్ చేసేసాం నైట్ డిన్నర్. దోశ, జావ, కొబ్బరి పచ్చడితోటి. మరి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. కంటిన్యూగా మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. వర్క్ చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదా. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.